న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజా దీవెనతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజా దీవెనతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పోలవరం మండలం టీడీపీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో చికిత్స చేయించుకుని ఆరోగ్యశ్రీ వర్తించని 116 మంది అర్హులైన వారికి మంజూరు అయిన సుమారు 46 లక్షల విలువైన చెక్కులను విప్ సుబ్బరాజు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం నినాదంతో జరుగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనను గమనించి ప్రజలు ఎల్లవేళలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పోలిశెట్టి విష్ణుమూర్తి గారు, మన శ్రీల వెంకటేశ్వర, నిద్రం రామకృష్ణ గారు, చెక్కలు తీసుకున్న వాళ్ళందరూ ఉండవచ్చిందో కూర్చున్నాం. నిద్రం రామకృష్ణ గారు, గుత్తల వెంకటేశ్వరరావు గారు, గుత్తల వెంకటేశ్వరరావు దయచేసి అందరూ కూర్చోండి. కొడుకు నాగేశ్వర ఉండాలమ్మా. ఉండరమ్మా పిచ్చిపాటి శ్రీనివాసరావు, ఉప్పిశెట్టి వెంకటేశ్వర, ముమ్మడి పోలుసు దుర్గాదేవి, పోలుసు పదివేల నాగేశ్వరరావు, జగన్న రాజారావు ఉమ్మడి మండలం, శ్రీనివాసరావు ఉమ్మడి మండలం, ఉందూరు శ్రీనివాసరావు, చేయత్తాను రామిశెట్టి నాగరేష్ మీద, రామిశెట్టి నాగరేష్ మీద, రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. అంటే ఈరోజు 1వ తారీఖు వచ్చినప్పటికీ మరి పెన్షన్ రూపంలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. మరి అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి మరి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభావ, రైతులు ఉన్న వాళ్ళందరికీ అన్నదాత సుఖీభావ కింద ఒక నియోజకవర్గానికి సుమారు 45 నుంచి 50 కోట్లు ఇస్తాం. అదేవిధంగా తల్లికి వందనం, అంటే అది ఎంతమంది పిల్లలు చదివినా అంతమందికి కూడా మరి 15,000 రూపాయలు చెప్పిన ఒక నియోజకవర్గానికి 60 కోట్ల రూపాయలు ఇస్తాం. కేవలం ఈ 3 స్కీమ్స్ వల్ల ఒక నియోజకవర్గానికి 350 కోట్లు సంవత్సరానికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు అంత హామీలు ఇచ్చాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు, 6,000 రూపాయలు వికలాంగులు పెన్షన్ ఇవ్వలేదు, పూర్తిగా బడ్డీ రిటర్న్ అయితే 15,000 రూపాయలు ఇస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాయ పార్టీతో మాయ కౌరులు చెప్పి మన అటువంటి వ్యక్తులు నమ్మినట్టయితే మన రాష్ట్రం నష్టపోతుంది, మన భావితరాల భవిష్యత్తు పోతుంది. కాబట్టి మీరందరికీ తెలుసు, మీరందరూ కూడా విద్యలు తప్పనిసరిగా ఏదైతే పార్టీ పనిచేస్తుందో, ఎవరైతే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మన భావితరాల భవిష్యత్తు ఎవరైతే నిలబెడతారనో మీరు అందరూ కూడా ఆలోచించి తప్పనిసరిగా ఏదైతే మీరు సీఎం సహాయం ద్వారా మీ అందరికీ సహాయపడిందో మీరందరూ కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ఉప ముఖ్యమంత్రి గారిని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మోడీ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఏది చేసే పరిస్థితి లేదు మనకి. మోడీ గారు కూడా అవుట్ రైట్ గా మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద అండగా ఉండడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ విధ్వంసం నుంచి గాడిలో పడింది. ఒక పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్క మనకి రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అక్కడ మనకి ఇన్కమ్ జోన్స్ రావాలంటే అమరావతి రాజధాని ఉండాలి మనకి.
అంటే పక్కన ఉన్న రాష్ట్రాలకి హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మరి పక్కన ఉన్న తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది. మనకి ఏ రాజధాని లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి 33,000 ఎకరాల భూమి రైతులు ఇస్తే గత 5 సంవత్సరాలు కనీసం 3 రాజధానులు కడతాన్నాడు, ఎక్కడ ఒక 3 ఇటుకలు పెట్టలేదు. మరి రాజధాని లేకపోతే మనకి ఇన్కమ్ సోర్స్ రాదు. మరి ఫర్దర్గా అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా ఒక రాజధాని లాంటిది ఉండాలి. అందుకనే మళ్ళీ మోడీ గారి సహకారంతో 50,000 కోట్లతో అద్భుతమైన రాజధాని, దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధాని మనం 2-3 సంవత్సరాలు చూడబోతున్నాం. అదేవిధంగా మనకి తాగునీరు కానీ సాగునీరు కానీ పుష్కరంగా ఉండాలని చెప్పి 2014-19లో చంద్రబాబు నాయుడు ఒక భగీరథ ప్రయత్నం చేసి 72% పనులు పూర్తి చేసాం ప్రాజెక్టు. దానికి కూడా 5 సంవత్సరాలు 2% కూడా ముందు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మనకు తాగునీరు సాగునీరు మన భవిష్యత్తు పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి అటువంటి ప్రాజెక్టు కూడా కాలయాపన చేశారు. దానికి కూడా 13,500 కోట్లు మోడీ గారు సహకరించారు. అది కూడా 2 సంవత్సరాల్లో జాతికి అంకితం చేయబోతున్నారు. మరి అదే కాకుండా రోజు చూస్తున్నారు, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం మనకున్న ఇండస్ట్రీస్ అన్ని బయటకు పోయినాయి. అటువంటిది ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏ విధంగా వస్తాయో, మరి సుమారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి. ఎందుకంటే ఒక నమ్మకం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఒకరికి వస్తే వ్యాపారం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి, గత ప్రభుత్వంలో విధ్వంసం వచ్చిన ఇండస్ట్రీస్ దగ్గర వాళ్ళు రౌడీ మామూలు వసూలు చేసేవారు. దానివల్ల ఇండస్ట్రీస్ అన్ని బయటకు పోయినాయి. ఈరోజు మన ప్రభుత్వం ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఎదురెళ్ళి వాళ్ళకి భూమి కానీ, వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ, వాళ్ళకి పవర్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి అక్కడ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్లు కూడా లేకుండా ఎదురెళ్ళి మన ఇంకా ఇండస్ట్రీస్ని మనం ఆహ్వానించినాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ వచ్చినట్టయితే ఉపాధి వస్తుంది, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన ఇన్కమ్ జోక్స్ పెడితే మరింత మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవడానికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. కాబట్టి మన అభివృద్ధి కూడా బిజినెస్ జరిగితేనే మనకి మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా దీని అన్నీ గమనించాలి. ఇవన్నీ మీకు తెలియదు కదా, అన్ని విషయాలు తెలుసు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాయ మాటలు చెప్తారు, ఆ మాయ మాటలే ప్రజలు నమ్ముతారు. అవి నమ్మినట్టయితే మాత్రం మన రాష్ట్రం నష్టపోతే, మన భావితరం భవిష్యత్తు నష్టపోతే, మన గ్రామాలు నష్టపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ చెక్కులు అందుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. మరి ఈరోజు మన నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న ఏదైతే నిరుపేదలు ఉన్నారో అందరికీ కూడా ఆరోగ్యరీత్యా మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత ఎక్కువ సీఎం సహాయం అనేది సుమారు ఈ 2 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు మరి హెల్త్ పరంగా అన్ని నియోజకవర్గాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు మన నియోజకవర్గంలో 116 మందికి సుమారు 42 లక్షలు ఈరోజు పంపిణీ చేసుకుంటాం. మరి టోటల్గా చూసినట్టయితే గతంలో 120 మందికి ఇచ్చి అప్పుడు 116 అంటే 1036 మందికి సుమారు 6,32,00,000 రూపాయలు మన సీఎం సహాయ నిధి ద్వారా మన ముమ్మడి నియోజకవర్గంలో ఇప్పుడు దాకా అందజేయడం జరిగింది. మరి గత 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా మన నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల రూపాయల దాకా ఆ రోజు సీఎం సహాయం తెచ్చాం. మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి 5-10 తప్ప ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు. మనకి ఒకే రోజు 116 చెక్కులు ఇస్తామంటే మన ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఆరోగ్య పద్ధతి ఎంత ఉందో మీ అందరూ కూడా గమనించాలి. మరి ప్రధానంగా సుమారుగా మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 250 రోగాలు పైబడి ఏది చేయించుకున్నా మరి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీకు మరి అక్కడ ఉచితంగా మరి ఎన్టీఆర్ వైద్య సేవ చేస్తాం. దాంట్లో గౌరవమైన రోగాలు ఎవరుంటే మరి సీఎం సహాయాన్ని కూడా, అంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఏ భారం కూడా పేదవాళ్ళు పడకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు మన సూర్యబాబురాజు గారికి, పెద్దల మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, 4 మండల పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అధ్యక్షులందరికీ, మరి ముఖ్య నాయకులందరికీ, వేదిక ముందున్న ఈరోజు చెక్కులు అందుకోబోయే బెనిఫిషియర్స్ అందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం, సుమారు 80% పూర్తి చేశాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పెనమల్ల పంచాయతీకి కంటైనర్ ఆసుపత్రి రాక కాజులూరు మండలం నియోజకవర్గంలో పేదల కొరకే 3 మండలాల్లో 3 కంటైనర్లు ఆసుపత్రి ఏర్పాటు చేసిన
కూటమి ప్రభుత్వం కాజులూరు మండలం కంటైనర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పెనమల్ల పంచాయతీకి కంటైనర్ ఆసుపత్రి రాక కాజులూరు మండలం నియోజకవర్గంలో పేదల కొరకే 3 మండలాల్లో 3 కంటైనర్లు ఆసుపత్రి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం కాజులూరు మండలం కంటైనర్ ఆసుపత్రి ఈ రోజు పెనమల్ల పంచాయతీలో అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి వనుము వీరబ్రహ్మం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కంటైనర్ ఆసుపత్రి కెమే ఫైనింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కంటైనర్ ఆసుపత్రి పంచాయతీ చేరుకోవడంతో అనారోగ్యంతో బాధపడేవారు వృద్ధులు బీపీ షుగర్ చెక్ చేయించుకొని డాక్టర్ దేవరాపల్లి లలిత రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, మెడికల్ మరియు ల్యాబ్ టెక్నీషియన్, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన బాడీలో కంప్లైంట్ చేయడం చెప్పేసి అలాగే చూస్తాడు పూర్వం నుంచి నాడి పరీక్ష నాడి పట్టు అంతా బాగుంది బంగారం నీకు అది లేదు మన బాడీలో కంప్లైంట్ చేయడం చెప్పేసి అలాగే చూస్తాడు పూర్వం నుంచి నాడి పరీక్ష కాజులూరు మండలం నుంచి వచ్చాం. కాజులూరు మండలంలో రీసెంట్గా సహారా క్లినిక్స్ పెట్టడం జరిగింది. ఇవి సత్యంగారి ఫౌండేషన్ ద్వారా నడుస్తున్నాయి. ఇవి మెయిన్ మోటివ్ వచ్చేసి గేరియాట్రిక్ హెల్త్ అండ్ పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు వరకు అయితే మనం ఈ మండలంలో ఒక 5 క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈరోజు 5వది. ఇప్పటి వరకు కుయ్యేరు, కోలంక, గొల్లపాలెం, దుగ్గుదూరు వెళ్ళామండి. ఈరోజు కూడా కొంతమంది పేషెంట్లు చూడడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చాలా వరకు పెద్ద వయసు గల వాళ్ళు రావడం జరిగింది. ఎక్కువ బీపీ షుగర్ సమస్యలతో వస్తున్నారు వాళ్ళకి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకవేళ టాబ్లెట్స్ అవసరం అయితే రాయడం జరిగింది. ఒకవేళ ఫర్దర్గా వాళ్ళు ఫాలోఅప్ రావాలి అంటే కంటైనర్ క్లినిక్స్కి రమ్మని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో గంగవరం, ద్రాక్షారం, కాజులూరులో ఉన్నాయండి. ప్రతి వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాంపు నిర్వహించడం పడుతుంది. మనకి కాజులూరు నుంచి అయితే ప్రతి బుధవారం జరుగుతుందండి. అలానే ద్రాక్షారం నుంచి అయితే ప్రతి శనివారం జరుగుతుంది. అండ్ ప్రతి సోమవారం గంగవరం నుంచి జరుగుతుందండి. నా పేరు డాక్టర్ దేవరపల్లి లలిత కరుణ అండి. ఈరోజు కాజులూరు మండలం పెనుమల్ల గ్రామంలో కియా
సహారా వారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం గారి యొక్క ఆధ్వర్యంలో పెనుమల్ల గ్రామంలో గ్రామీణ సంచార వైద్యశాల ద్వారా మొబైల్ బస్సు వచ్చి ఉన్నది. దాని ద్వారా గ్రామంలో గల ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు, అదేవిధంగా మందులు, అదేవిధంగా బీపీ షుగర్ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, సత్యం గారి ఆధ్వర్యంలో రాజులూరు గ్రామంలో ఈ యొక్క మొబైల్ డిస్పెన్సరీ వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా గ్రామంలో 4-5 గ్రామాలు ఇప్పటికే చేయటం జరిగింది. దాంట్లో భాగంగా పెనుమల్ల గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీపీలు, షుగర్లు, బ్లడ్ టెస్టులు, అదేవిధంగా మందులు కూడా ఉచితంగా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మా పెనుమల్ల పంచాయతీ ఆవరణలో జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి మా యొక్క గ్రామంలో గల ప్రజలందరికీ కూడా ఈ యొక్క వైద్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నిన్న పంచాయతీ ద్వారా కూడా టామ్ ద్వారా తెలియపరుస్తూ ఈ యొక్క వైద్య కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా గ్రామ కమిటీ అధ్యక్షులు చెక్కపల్లి సురేష్ గారు, పెద్దలు సలాది సత్యనారాయణ గారు, డీసీ మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ కూటమి నాయకుల సహకారంతో ఈ యొక్క బృహత్తరమైన వైద్యశాలను ప్రారంభించి అందరూ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనేక మంది ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క వైద్యం నిమిత్తం కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అన్నీ కూడా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సత్యం వాసంశెట్టి సుభాష్ గారికి మా పెనుమల్ల గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండల వాడపల్లి కొత్త వంతెన వద్ద 60 లక్షలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండల వాడపల్లి కొత్త వంతెన వద్ద 60 లక్షలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ తిరుమల వాడపల్లి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట వంతెన వద్ద 60 లక్షలతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆ పక్కనే ఉన్న పరిసరాలను పరిశీలించారు. వాడపల్లి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నూతన బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, ముల్లపూడి భాస్కర్రావు, కాయల జగన్నాథం మరియు కొసంపూడి రామకృష్ణరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నూతనంగా నిర్మించిన అర్బన్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ శంకర్ మురళీమోహన్ తో కలిసి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన తాడి నాగమోహన్ రెడ్డిని అభినందించారు. అనంతరం సిఆర్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో చికెన్ షాప్ నిర్మిస్తున్న రావుల సత్యబాబు అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడ్డాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో చికెన్ షాప్ నిర్మిస్తున్న రావుల సత్యబాబు అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడ్డాడు. పెద్దపురం డిఎస్పీ ఏబీజీ తిలక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జగ్గంపేట సీఐ తిరుపతిరావు, ఎస్ఐ రఘునాథరావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీం ద్వారా ఆధారాలను సేకరించారు. మృతుడు సత్యబాబుకి వివాహం కాగా 2 పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా భార్య గత కొంతకాలంగా పుట్టింట్లో ఉంటుందన్నారు. మృతుడు సత్యబాబు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమందితో పరిచయాలు ఉన్నాయన్నారు. వారితో కొన్ని లావాదేవీలు ఉన్నట్లు మృతుడు భార్య అనుమానం వ్యక్తం చేస్తుందన్నారు. కుటుంబ సమస్య పరిష్కారం చేసుకునే దిశగా మంగళవారం వెళ్లారని, అక్కడ సమస్య పరిష్కారం అయినదో లేదో తెలియాల్సి ఉందన్నారు. మృతుడి సత్యబాబు అన్నయ్య వీరబాబు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామన్నారు. హత్యకు కారకులైన వారిని అదుపులోకి తీసుకుని శిక్షించడం జరుగుతుందన్నారు.
రావుల సత్యబాబు ఈజ్ రన్నింగ్ వన్ చికెన్ షాప్ ఉన్నారు, రామవరం విలేజ్, జగ్గపేట. ఇతను మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు, వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ భార్యకి తనకు గొడవలు ఉన్నాయి. ఇప్పుడు తన భార్య పుట్టింట్లో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల కుటుంబ సమస్యలకి దాంతో ఇతను సపరేషన్లో ఉన్నారు. అలాగే ఇతనికి ఇక్కడ కొంతమంది పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయస్తులతో కొన్ని లావాదేవీలు కూడా ఉన్నాయి. ఆ లావాదేవీల్లో వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని భార్య సస్పెక్ట్ చేస్తుంది భర్తని. దాంట్లో భాగంగా నిన్న పరిష్కారం చేసుకునే దిశలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి అవి ఫుల్ఫిల్ అయ్యాయో లేవో తెలియదు ఇంకా. ఇప్పుడు ఆ రిపోర్ట్ అయితే మాకు ఈ బాడీ ఈ పొజిషన్లో ఉన్నట్టుగా వాళ్ళ అన్నయ్య వీరబాబు ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు స్టార్ట్ చేశాము. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇది కారకులైన వాళ్ళని మేము పట్టుకొని శిక్షిస్తాము. అలాగే 3 టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఇన్ దిస్ కనెక్షన్. 3 టీమ్స్. దీనికి ఉన్న టెక్నికల్ వాల్యూస్ కూడా మేము అవి వెరిఫై చేస్తున్నాము. చేసి ఇవన్నీ అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, క్రైమ్ సిచ్యువేషన్ బట్టి మనకి ఎవిడెన్స్ ఏమైనా దొరికాయి అంటారు? ఎవిడెన్స్ అయితే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చాము, అది కూడా ట్రాక్స్ చూపించింది. అలాగే క్లూస్ టూల్స్ కూడా తీసుకొచ్చాము. డాక్టర్స్ గారు కూడా ఇప్పుడు దాన్ని పరిశీలించారు. బాడీ పొజిషన్ బట్టి అది పిఎంఈ చేస్తే కానీ అందులో మనకి డెత్ కాజు రాదు. అవి వచ్చిన తర్వాత మీకు అది మర్డర్ కేసుగా ఇప్పుడు నమోదు చేస్తున్నాము. చేసి అది దర్యాప్తు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో అక్రమ నాటుసారా తయారీపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో చేపట్టిన ఈ దాడులో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో అక్రమ నాటుసారా తయారీపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో చేపట్టిన ఈ దాడులో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మద్యం తయారీపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించారని కోరారు. ఇంతటితో సమాప్తం.
బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.